హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, ఈరోజు మనం మూడు నిమిషాల్లో 8 వసంతాలు మూవీ రివ్యూ చూద్దాం. మధురం అండ్ మను మూవీస్ తర్వాత ఫణీంద్ర నారిశెట్టి దర్శకత్వంలో అనంతిక లీడ్ రోల్లో ఈ శుక్రవారం రిలీజ్ అయిన 8 వసంతాలు మూవీ ఎలా ఉందో మూడు నిమిషాల్లో ఒక లుక్ వేద్దాం పదండి. ముందుగా కథ విషయానికి వద్దాం. యుక్త వయసులోని ఇద్దరు యువతీ యువకుల మధ్య జరిగే ఒక ప్రేమ కథ ఎలా సమయం గడిచే కొద్దీ మారింది అన్నది క్లుప్తంగా. అందమైన శుద్ధి అయోధ్యగా నటించిన అనంతిక ఒక యువ రచయిత అండ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. తనకు వరుణ్గా నటించిన హను రెడ్డి పరిచయం అవుతాడు. వారి ఆ పరిచయం ఏమవుతుంది అనేదే మిగిలిన కథ. పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. అనంతిక చాలా అందంగా అండ్ ఇంప్రెసివ్గా ఉంది స్క్రీన్ పైన. తన ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. హనురెడ్డి లుక్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ యాక్టింగ్ బాగుంది. కొన్ని సీన్లలో ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఫీలింగ్ తెప్పించాడు. రవితేజ దుగ్గిరాల తన ఎమోషన్స్తో, క్లైమాక్స్ సీన్స్తో మెప్పించాడు. మిగిలిన వారు వారికి నచ్చిన పాత్రల్లో బాగా చేశారు. డైరెక్టర్ ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీని ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్గా పవర్ఫుల్ డైలాగ్స్తో నడిపించాడు. ఇక ఫస్ట్ హాఫ్ మంచి నోట్తో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ని పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ఇక పేరెంట్స్కి తనకు జరిగే సీన్స్ రొటీన్గా, ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి, మంచి బలమైన డైలాగ్స్తో. సెకండ్ హాఫ్కి వద్దాం. సెకండ్ హాఫ్ హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్లో బలంగా ట్రైనింగ్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ సీన్స్, గురు శిష్యుల బాండింగ్, మంచి యాక్షన్ సీక్వెన్స్ అండ్ మంచి రొమాంటిక్ సీన్స్తో బాగుంది. అలా నడుస్తున్న ఈ మూవీని కొంచెం గాడి తప్పించాడేంటి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో మెయిన్ ప్లాట్లోకి వచ్చి ఒక గుడ్ అనిపించాడు. వీలో చాలా లూప్ హోల్స్ ఉన్న ఉమెన్ క్యారెక్టరైజేషన్ని చాలా బలంగా చూపించాడు. అమ్మాయిలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి బలంగా నిలబడాలి, ఎటువంటి అవాంతరాలు ఎదురైనా అన్నది బలంగా చెప్పాడు నేరేషన్లో. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే హేషం అబ్దుల్ ఇచ్చిన సాంగ్స్ మెలోడియస్గా, సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉన్నాయి అండ్ బీజిఎం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో గుడ్ ఉన్నంత మూవీకి నెగటివ్ స్లో నేరేషన్ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్. ఈ మూవీ అందరి కప్ ఆఫ్ టీ కాదండోయ్. బి అండ్ సి సెంటర్స్కి కావలసిన కమర్షియల్ ఎలిమెంట్స్ లేని రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్తో నిండిన ఒక రొమాంటిక్ ఎమోషన్ మూవీ. నా రేటింగ్ ఈ మూవీకి 2.6 out of 5. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.